వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము గోధుమ పిండితోటి లేయర్స్గా ఉండే నమక్ పార తయారు చేస్తాము. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇట్లా 1 కప్ గోధుమ పిండి వేసుకుందాము. 1/2 స్పూన్ ఓమా, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారము ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిలో ఇప్పుడు 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. వేడి చేసిన నూనె కాదు, ఇది మామూలు నార్మల్ నూనెనే వేసుకోవాలి. పిండికి మొత్తం పట్టించాలి ఈ నూనెను. పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం పిండిని ముద్ద చేస్తే ముద్దలాగా కావాలి. ఈ విధంగా ముద్దలాగా అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి, లేకపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా రాకపోతే ఇంకా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని. పిండి ఈ విధంగా కలిపెట్టుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మూత పెట్టి 15 నిమిషాలు నాననివ్వాలి పిండిని. 15 నిమిషాలు పిండి బాగా నానింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం పిండిని. ఇప్పుడు 2 భాగాలుగా చేస్తాము. దీన్ని ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి. రౌండ్గా కాకుండా 4 మూలలుగా చేసుకోవాలి. రౌండ్గా కాకుండా 4 మూలలాగా చేసుకోవాలి చపాతీని. మనం పొడిపిండి చల్లాల్సిన అవసరం లేదు. చపాతీ చేసేటప్పుడు దీంట్లో ఆయిల్ వేసి కలిపినాక చేయడానికి మంచిగా వస్తుంది. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. దీనిపైన ఆయిల్ రుద్దాలి. ఇప్పుడు ఇట్లా మొత్తం ఆయిల్ రుద్దేసి పైన పొడి పిండి చల్లాలి. గోధుమ పిండి చల్లి ఈ విధంగా రుద్దాలి. ఇట్లా చేయడం వల్ల మనకు మంచి పొరల్లాగా వస్తుంది. తర్వాత ఈ విధంగా మలుచుకోవాలి. 2 సైడ్స్ మధ్యకు మలవాలి. ఇప్పుడు కూడా ఆయిల్ పెట్టాలి. ఆయిల్ పెట్టేసి పొడిపిండి చల్లుకోవాలి. పొడిపిండి చల్లి ఈ విధంగా రుద్దాలి. పైన భాగం ఈ విధంగా మలచాలి. 2 సైడ్స్ ఈ విధంగా మలుచుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చేయాలి చపాతీలాగా. ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ తాల్చుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు పైన మళ్ళీ ఆయిల్ రుద్దాలి. దీనిపై నుంచి ఆయిల్ రుద్ది ఇప్పుడు పొడిపిండి చల్లుకోవాలి. పొడిపిండి చల్లి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. ఇట్లా మడత పెట్టుకోవాలి 1 సైడ్. ఇప్పుడు 3 లేయర్స్ వచ్చినట్టు అన్నమాట. ఇప్పుడు కొంచెం వెడల్పుగా వచ్చే విధంగా తాల్చాలి. కొంచెం మందంగానే ఉండే విధంగా తాల్చుకోవాలి. విధంగా తాల్చేసి ఇప్పుడు చాక్తో కట్ చేస్తాము. 1/2 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఈ విధంగా కట్ చేసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాం. ఇవన్నీ ఈ విధంగా ప్లేట్లో వేసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకో పిండి ముద్ద ఉంది, అది కూడా అదే విధంగా చేసుకోవాలి. పర్లాగా ఎంత బాగా వచ్చినాయి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడవగానే వేసుకోవాలి మనము స్నాక్స్. బాగా ఆయిల్ వేడి చేసి వేయొద్దు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం లో ఫ్లేమ్లో వేయిస్తేనే ఈ విధంగా పొరలుగా వస్తాయి. లోపల కూడా చక్కగా వేగుతాయి. ఆయిల్లో అన్ని వైపులో తిప్పుకుంటూ వేయించుకోవాలి.
హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లో వచ్చినాయి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేద్దాము. ఈ విధంగా ఆయిల్ అంతా పోయిన తర్వాత టిష్యూ పేపర్లో వేసుకుందాం. మిగిలిన స్నాక్స్ని కూడా ఫ్రై చేసుకుందాం. సెకండ్ బ్యాచ్ కూడా చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇవి ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆయిల్లో నుంచి తీసేద్దాం వీటిని. గోధుమ పిండితోటి లేయర్స్ నమక్ పార చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి. ఈ స్నాక్స్ని మనము ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి.